100 కోట్లు విలువ చేసే ప్రభుత్వం సీలింగ్ పట్టా కింద చేసిన భూమిని దర్జాగా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 20 రూపాయల బాండ్ పేపర్పై 30,000కు ₹1,00,000 అమ్ముతూ కోట్ల రూపాయలు గడించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూపెడదాం. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఈ భూమి మాదే, ఇది కోర్టులో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. కోర్టు విచారణ తేలక ముందే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని చదును చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని సుభాష్ గారు ఆరోపిస్తున్నారు. మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరుగుతుంది సుభాష్ గారు? ఏంటి అసలు సార్? ఇది మా ల్యాండ్, 38 ఏకర్స్ ల్యాండ్. 38 వేసి రమేష్ అనేవాడు దీన్ని ఆక్యుపై చేసి ఎంక్రోచ్మెంట్ చేసి ప్లాటింగ్ చేసి అమ్ముతున్నాడు. ఇప్పటి వరకు 200 మందికి చేశాడు. కనీసం ఒక 200 కోట్లు చీట్ చేశాడు. చేసి వాడు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చి ఇది ఆక్రమిస్తానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏంటి సార్, అంటే ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది? ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ మేము 74లో మా ఫాదరు మా పెద్దనాన్నగారు తీసుకున్నారు. ఆ 74లో వరకు పట్టాలండి. తర్వాత 77లో దీని సీలింగ్ యాక్ట్లో దాన్ని మాజీ పట్టా చేశారు. అప్పుడు ఏమో పవిత్ర భూమిగా మారింది. దాన్ని మేము కోర్టులో ఫైట్ చేస్తున్నాం. సింగిల్ ఎప్పటి నుంచి కోర్టులో ఫైట్ చేస్తున్నారు? మేము 89 చేసి వస్తున్నాం. అయితే యాక్చువల్లీ మొన్న రీసెంట్గా సింగిల్ బెంచ్ మా ఫేవర్లో ఇచ్చి 8 వీక్స్లో పాస్బుక్ పట్టా ఇష్యూ చేయమని కలెక్టర్కి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ప్రాసెస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వీడు డివిజన్ బెంచ్కి పోయి ఈ రమేష్ దాన్ని ఇది చేశారు. దాన్ని సెట్ సైడ్. రమేష్కి ఎట్లా వచ్చింది ఈ భూమి అసలు? రమేష్ వాళ్ళ ఫాదర్ వాసుదేవరావు అని వాళ్ళ ఫాదర్, వాళ్ళు మాకు అమ్మారు. వీళ్ళు సీలింగ్లో కూడా ప్రభుత్వ భూమిలో కొనడం అమ్మకం నేరం కదా. ఇది ప్రభుత్వం ఆ రోజులు కాదు కదా సార్. మాకు వాళ్ళు చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సీలింగ్లో కూడా మా ఎవరి భూమి అనేది క్లియర్గా రాసి ఇచ్చారు వాళ్ళు. మా 38 acres 7 గుంటాస్ అనేది మాకు వాళ్ళే రాసి ఇచ్చారు. సీలింగ్లో ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్. సింగిల్ బెంచ్లో కూడా మాకు ఫేవర్ వచ్చింది. మేము దాన్ని ఫైట్ చేస్తున్నాము. ఈ రమేష్ అనేవాడు చీటింగ్ చేసి ఆక్రమిస్తున్నాడు. వాటిని ప్లాటింగ్ చేసేసి అందరికీ అమ్ముతున్నాడు. ఈ అంశం తహసీల్దార్ గారి దృష్టికి, అటు ఎంఆర్ఓ, అటు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మేము చేసాము. తహసీల్దార్ ఒకసారి వాంగ్మూలం తీసుకున్నాడు. వాళ్ళు అందరిని పిలిచాడు. కొన్న వాళ్ళని, ఇతన్ని రమేష్ని కొన్నప్పుడు కూడా మళ్ళీ రాసి ఇచ్చాడు వాంగ్మూలం. నా అవసరాల కోసం అమ్మాను, ఇప్పుడు నేను చెయ్యను, నా తప్పైందని రాసి ఇచ్చాడు. తప్పైన తర్వాత కూడా ఒక 200 మందికి అమ్మాడు. అది కూడా మొన్న రీసెంట్గా 2025లో కలెక్టర్కి పెట్టాం. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. మాకు ఆ మధ్యలో జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి ఈ అరెస్ట్ చేయమని కూడా మాకు లెటర్ ఉంది. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ ఉంది నా దగ్గర, అన్ని పేపర్లు ఉన్నాయి. ఇది అయినా వాటి ఇదే చీటింగ్ చేస్తున్నాడు. మీరు ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా చెప్పలేదా ఈ పరిస్థితి ఇట్లుందని? ప్రజలకి అందరికీ తెలుసు, తెలియదని కాదు. ఏంటంటే అది చీప్లో వస్తుందని వాళ్ళు ఆశపడి తీసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర 78 మంది లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ కూడా పేపర్ మీకు ఇస్తాను. ఎవరెవరు ఎంత పక్క ఇండ్లు ఏమన్నా నిర్మాణం చేసుకున్నారా? కొన్ని చేశారు, ఒక 10-15 ఇళ్ళు చేశారు. చేసి వాళ్ళు ఉంటున్నారు. ఇది జరిగింది. మాకు ఏం చెప్తారు చివరిగా ప్రభుత్వానికి? మీరు ఏం చెప్తారు? మా ఆస్తి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇది పోయిన డివిజన్ బెంచ్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేశారు అంటే, డివిజన్ బెంచ్ ఏమని ఇచ్చింది మీకు ఆర్డర్? డివిజన్ బెంచ్లో అదే ఎవరికి లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళండి మళ్ళీ తెలుసుకోండి అని ఇచ్చింది. కానీ ఎవరికి వీళ్ళకి వాళ్ళకి ప్రభుత్వం నుంచి డిసైడ్ కాంది, నేరుగా మీరిద్దరు కొట్లాడుతున్నారు. అంతే జరిగింది. అదే పవర్లో చేస్తున్నాం మేము. ఇది పరిస్థితి మనం చూపెట్టచ్చు. ఇది సర్వే నంబర్ 120గా చెప్తారు. 120 నుంచి 129 వరకు ఉంది. 24 వరకు, 620 నుండి 629 వరకు ఈ సర్వే నంబర్ పూర్తిగా ఒకప్పుడు ఉండేది. అనంతరం 38 ఎకరాల భూమి ఉంది, మనం చూపెట్టచ్చు. ఈ 38 ఎకరాల భూమిలో ఏ సర్వే నెంబర్ ఉంది సార్ మీది? ఇప్పుడు 520, 524.
ఇది ఇప్పుడు present. ఇప్పుడు ఇది present. పరిస్థితి. ఇది ఇంకా తేలలేదు. అంటే ఇంకా ప్రభుత్వ భూమిగానే చెబుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయాలి. సీలింగ్ భూమి కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి ప్రస్తుతానికి. ప్రభుత్వ భూమే కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం దీన్ని వెంటనే ఆధీనంలో తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ హరిత గారు దీనిపై వెంటనే స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర భూమే లేదు. ఉన్న భూమిని కొంతమంది దర్జాగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమా, సుభాష్ చెప్పేది అబద్ధమా, కోర్టు నిర్ణయిస్తుంది. అది కోర్టు పరిధిలో ఉంది. అసలు డివిజన్ బెంచ్ ఏమంది, జిల్లా కోర్టు ఏమంది, అనంతరం మున్సిపల్ కోర్టు ఏమంది అన్న అంశంపై అది ప్రభుత్వం నేరుగా ఇప్పుడున్న జ్యుడిషియరీ విధానంతో పాటు ఎంఆర్ రెవెన్యూ వ్యవస్థ డిసైడ్ చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతానికి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మళ్ళీ చెబుతున్నాను, ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రభుత్వం దగ్గర నుండి కోర్టులో తను కొట్లాడి గెలిచిన తర్వాత ప్రభుత్వం సుభాష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుందా, ప్రభుత్వమే ఉంచుకుంటుందా, అది రెవెన్యూ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది. కానీ ఈ భూమిని దర్జాగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, చదును చేస్తున్నారు. 2 రోజుల నుంచి వరుసగా పని జరుగుతుందని చెబుతున్నారు. ఇక్కడ కోట్ల రూపాయల చీటింగ్ జరుగుతుంది, కోట్ల రూపాయలు కూడబెట్టుకునే ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్తున్నారు. మనతో పాటు ఇదే గ్రామానికి చెందిన చాంద్ గారు మాట్లాడారు. చాంద్ సాబ్ క్యా చల్ రहा? సాబ్ ఇక్కడ మొత్తం చీటింగ్స్ నడుస్తుంది. ఇది భూమి ఉన్నది కదా, నేను ఇలా టోర్నమెంట్ పెట్టిన, ఇలా అన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఉండే, నేను ఇలాగ అడిగి టోర్నమెంట్ పెట్టిన, వైఎస్ఆర్ మెమోరియల్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కాదు స్టేట్ టోర్నమెంట్ పెట్టిన. అయితే వీళ్ళదే భూమి వీళ్ళే కాస్ట్లా ఉండే. కానీ టీ రమేష్ ఇక్కడ దునికినాడు కదా, అక్కడ ఒక 40 ఎకరాల్లో అక్కడ ఇంకా అమ్ముడు షురు చేసినాడు. ఇంకొక పక్కల ఇంకొక 40 ఎకరాలు ఉన్నది. మరి రెవెన్యూ డిపార్ట్ ఏం చేస్తున్నాడు నాకు అర్థమైతే లేదు. కోట్ల రూపాయలు వేసుకుంటున్నాడు, 4 వదులు వస్తున్నాడు, మందికి ఇట్లా జేసీపీ గీసి డామ్ డూమ్ చేస్తాడు. అందరు భూమి ఉన్నది, భూమి అడ్డికి పావు సార్. ఈ భూమి దొరకదా సార్? ఈ 5,000కి గుంట, 3,000కి గుంట అంటే పుక్కెన్ సొమ్ము అని వేసుకుంటున్నారు. ఈ తీసుకున్న వాళ్ళకి దయచేసి చెప్తున్నా, మీరు గవర్నమెంట్ జమీన్ సీలింగ్ होने के बाद गवर्नमेंट कंट्रोल में ये जमीन है नहीं है? ये गवर्नमेंट के जमीन हैंडओवर नहीं, ये हमारे सत्यनारायण साहब के बेटे के हैंडओवर में था. उनका भी नाम रमेश. ये जो डाम डूम करने वाला का नाम भी टी रमेश. इंदर को మోసం చేస్తున్నాడు. ఎందరికో మాజీ సర్పంచ్కి పిలుస్తాడు 4 ఎకరాలు ఇస్తా అంటున్నాడు, వాసుకి పిలుస్తాడు 25 ఎకరాలు ఇస్తా అంటున్నాడు. ఈ గవర్నమెంట్ భూమి ఈడు ఎవరు ఇచ్చేటోడు, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి కలెక్టర్ సాబ్, సబ్ కలెక్టర్, తహసీల్దార్ సాబ్ మీరు దృష్టి పెట్టి వానికి జైలుకి తోలాలని కోరుతున్నా. ఈ చీటింగ్ చేస్తే బాగా, మాకు గవర్నమెంట్ భూమి లేదు ఇక్కడ. వాడు అక్కడ 40 ఎకరాలు కబ్జా చేసినాడు, మళ్ళీ ఒక జగల 30 ఎకరాలు కబ్జా చేసినాడు. వానికి 4 ఎకరాలు అమ్ముతాడు, వీనికి 4. వాని పేపర్ రాసి ఇస్తే అవుతుందా? పట్టా పాస్బుక్ అయితే కావాలా వానికి? ఏమో మళ్ళీ ఎస్టీ ఆర్డర్ తెచ్చినాడు, మళ్ళీ ఇక్కడ కొంచెం డామ్ డూమ్ చేస్తాడు, రాతోరాత్ ఈ ఊరు ప్రజలు అమ్మేస్తారు, పైసలు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాడు. వాళ్ళకి బాగా మందికి ఇప్పటివరకు 200 మందికి భూమి ఇస్తున్నాడా? భూమి ఇస్తలేడు, ఏం ఇస్తలేడు. అట్టిగా పేపర్ ఉంటుంది, బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. వానికి చీటింగ్ కేసులా జైలుకి తోలిస్తేనే ఈ భూమి తగ్గుతుంది. లేకుంటే సత్యనారాయణ సాబ్ కొడుకు ఇన్ని వద్దుల నుంచి భూమి చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేయాలి గవర్నమెంట్. కోర్టులా నడుస్తుంది కదా, మరి ఈడు ఎందుకు డామ్ డూమ్ చేసి? కోర్టు డిసైడ్ చేయలేదు కదా, అంటే కోర్టు డిసైడ్ చేయలేదంటే ఇంకా ఇది సీలింగ్ కింద ఉన్నది, ప్రభుత్వ ఆధీనం. పరుపు తీసుకోవాలా? ఏమైనా కాలేజీలు పడతాయి, లేక పిల్లగాళ్ళకి భూములు అయితే ఇగో ఇది ఇంత భూమి ఉన్నది. ఈ భూమి చూడండి మీరు, ఈ భూమి చూడండి, ఇంత మందికి అమ్మినాడు. ఇగో చూడండి మీరు, ఇంతమందికి అమ్మినాడు. అంటే అందరికీ మోసం చేస్తున్నాడు. వడ్డీలకు తెచ్చి పైసలు ఇస్తున్నాడు. వానికి అగ్గో భూమి ఉన్నది అని, వాని సొంతం భూమి ఉంటే తెలిసేది ఉండే. దయచేసి ఎంఆర్ఓ సాబ్కి, కలెక్టర్ సాబ్కి అక్కడ 40 ఎకరాలు తీయాలా, ఇక్కడిది భూమి కాపాడాలా. ఎందుకంటే మహారాష్ట్ర రోడ్ సైడ్ ఉన్నది, కోట్ల రూపాయల భూమి ఉన్నది. నమస్తే, జై భీమ్. మీ టీవీ మీరు వచ్చినారు, ధన్యవాదాలు మీకు. రవి, ఇది పరిస్థితి. ఇటువంటి బాండ్ పేపర్లతో అమ్ముతున్నారని చెబుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే విచారణ జరిపించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సబ్ కలెక్టర్తో పాటు జిల్లా కలెక్టర్ కూడా వెంటనే స్పందించి ఈ భూమిని, ఇది నిజంగానే పట్ట భూమి అయితేనేమో పట్టదారులు ఎవరన్నది ప్రభుత్వమే నిర్ణయించాలి. అనంతరం ఒకవేళ ప్రభుత్వ భూమి కనుక అయితే వెంటనే దీంట్లో రేపు బోర్డు పెట్టిన అనంతరమే దీనిపై విచారణ జరిపించాలి. విచారణ జరిపించి జెన్యూన్ ఏంటన్నది తేలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వం స్పందించి రెవెన్యూ అధికారులు కాపాడతారని కోరుతున్నాం.
సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలో 1000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంది. అందులో ఆదిలాబాద్ జిల్లా కూడా ప్రధానమైంది. అయితే ఇప్పుడు సిర్పూర్ మనమున్న ఈ భూమి దాదాపుగా 129 ఎకరాల భూమి. ఈ 129 ఎకరాల భూమిలో అంతకుముందు పట్టా ఉండే, ఆ తర్వాత ఇది సీలింగ్ యాక్ట్ ప్రకారం మాజీ పట్టాగా ఏర్పడింది. మాజీ పట్టాగా ఏర్పడ్డ తర్వాత కొంతమంది సీలింగ్ యాక్ట్లో కూడా పట్టేదారుల పేర్లు మెన్షన్ చేస్తూ అప్పటి ప్రభుత్వ అధికారులు కూడా డిసైడ్ చేశారు. అనంతరం కోర్టులో ఈ కేసు కొనసాగుతుంది. దాదాపుగా 89 నుంచి జిల్లా కోర్టు నుంచి మొదలుకొని హైకోర్టు వరకు కేసు కొనసాగుతుంది. మళ్ళీ కొంతమంది మధ్య ఇరు వర్గాల మధ్య కేసులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమినే కొంతమంది కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కబ్జాలు చేస్తూ 500 రూపాయలకు 5,000కు 3,000కు 10,000 నుంచి ₹1,00,000 ఈ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాల్యుబుల్ భూమిని అన్యాక్రాంతం చేసే కుట్ర చేస్తున్నారు. దీనిపై తరువు విచారణ చేసి వెంటనే నిజాలు తేల్చాలి. పట్టేదారులు ఉన్నా లేకున్నా అసలు విషయం ఏంటన్నది జిల్లా అధికారులు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి.